హలో టైటన్స్, ఇండియాలో పార్టీ లేదా ప్యాంట్రీ వాట్ టు డ్రింక్ ఇస్ ఆల్వేస్ డిలేమా. కూల్ డ్రింక్స్ అంటే మనందరికి చాలా ఇష్టం. లేబుల్ చదివాక మనందరికి అనిపిస్తుంది ఈ రోజు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాము అని. ఇన్వర్ట్ షుగర్, షుక్రలోస్, నేచురల్ ఐడెంటికల్ ఫ్లేవరింగ్, ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ అండ్ జస్ట్ గోస్ ఆన్ అండ్ ఆన్. పేరైతే కూల్ డ్రింకే, కానీ పని కెమికల్ బాంబ్ మాత్రమే. సాఫ్ట్ డ్రింక్స్ లోడెడ్ విత్ షుగర్స్, ఎనర్జీ డ్రింక్స్ టేస్ట్ లైక్ అ సిరప్. మాక్టైల్స్ లుక్స్ ఫ్యాన్సీ ఫర్ ష్యూర్, బట్ రుచి మాత్రం ఉండదు. టేస్టీ విషయానికి వస్తే ఏ మాత్రం బాగుండదు, హెల్త్ లో కూడా మోసమే. సో ఇందువల్లే మేము తీసుకొచ్చాం స్విజల్. స్విజల్ 100% నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసింది. నో ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్, నో ఆర్టిఫిషియల్ స్వీట్నెస్. ఇండియాకి చెందిన గో టు డ్రింక్. ఇది కాక్టైల్ కూల్నెస్, సోడా లాంటి ఫ్రెష్నెస్ రెండింటిని కలిపి ఉంచుతుంది. ఇది కోల్డ్ డ్రింక్ కాదు, ఇది కూల్ డ్రింక్ మాత్రమే. అది డాన్స్ ఫ్లోర్ అయినా కావచ్చు, లేదా డిన్నర్ టేబుల్ అయినా, ఆఫీస్ లో మీటింగ్ అయినా, లేదా కాలేజ్ లో క్యాంటీన్ అయినా, ప్రతి చోట అమ్ముడుపోతుంది ఫిట్ గా. మీరు పార్టీలో మిక్సాలజిస్ట్ అయినా సరే, లేదా హెల్త్ న్యూట్రిషనిస్ట్, స్వీట్ టూత్ తో, లేదా క్యాలరీ కౌంటింగ్ ప్రో అయినా, స్విజల్ అనేది కొంతమందికి మాత్రమే కాదు, స్విజల్ అనేది ప్రతి ఒక్కరికి సొంతమైనది. సో టైటన్స్, స్విజల్ ని ఇండియాకి చెందిన గో టు డ్రింక్ చేయడానికి ఈ రోజు నేను అడగపోయేది 50 lakhs ఫర్ 4.5% ఈక్విటీ. మీరు స్విజల్ తో చేయగలపాలనుకుంటున్నారా? సరే, మీ స్విజల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సో ఈ జర్నీ కాలేజ్ తర్వాత స్టార్ట్ అయింది. ఐ మూవ్ టు బెంగళూరు అండ్ అక్కడ నేను ఓన్ గా రెస్టారెంట్ ఓపెన్ చేయాలని అనుకున్నాను, ఎందుకంటే అదంటే నాకు చాలా ప్యాషన్ కాబట్టి. బట్ దాని తర్వాత ఒక పార్టీ జరిగింది, అది మా బ్రదర్ హౌస్ వార్మింగ్ పార్టీ. అప్పుడు నేను స్వయంగా ఫుడ్ ఏర్పాట్లని చేశాను. అందరూ చాలా ఇష్టంగా తిన్నారు, కానీ అందరూ అడిగారు ఇది ఎందుకు ప్యాకేజ్ లో దొరకదు అని. మీరు మాక్టైల్ తయారు చేశారు, బయట ఎలా తాగలము అని. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది, ఈ బెవరేజ్ ని తయారు చేసి దీన్ని ఒక షెల్ఫ్ లో పెట్టొచ్చు అని. సో అప్పటి నుంచి స్విజల్ ఐడియా వచ్చింది. నేను నా జర్నీని స్టార్ట్ చేసింది ప్రోడక్ట్ డెవలప్మెంట్ నుంచి, అది కూడా నా కిచెన్ నుంచి స్టార్ట్ చేశాను. బేసికలీ బెవరేజ్ తయారు చేసేటప్పుడే నేను డైలీ బేసిస్ లో కన్స్యూమ్ చేయొచ్చు అని, దానికి సంబంధించిన ఏర్పాట్లని పర్ఫెక్ట్ గా చేశాను. కొన్నిటితో చేస్తే మనం వాటిని చదవలేం, ఆ తర్వాత మనం వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. 1 వారం లేదా 2 వారాలు కూడా ఉంటుంది, బాగుంటుంది, పాడవదు. ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది, షెల్ఫ్లెస్ గా దీన్ని ఎలా ఇవ్వాలి అని. ఒక నెగటివ్ ఫీడ్బ్యాక్ మాకు ప్రోడక్ట్ డెవలపర్ దగ్గర నుంచి వచ్చింది. అతను చెప్పింది కూడా నిజమే, దీనికి పూర్తి రిసోర్సెస్ ఉండాలి, R&D టీమ్ ఉండాలి. మేము ఆ పనిని ఎలా చేయగలుగుతాం, పెద్ద కంపెనీలు మార్కెట్ లో చేయడం లేదు. చాలా ఎక్స్పెరిమెంట్లు చేశాను, చాలా ప్రాసెస్ ని ఫాలో అయ్యాను. ఆ తర్వాత మల్టిపుల్ ట్రయల్స్ తర్వాత అరౌండ్ 2 years దీన్ని ప్రాపర్ గా ఫుల్ ప్లెజర్ గా చేయడానికి మాకు టైం పట్టింది. ప్రొవైడ్ చేసాము, ఫైనల్ గా B2C మార్కెట్ లో దీన్ని లాంచ్ చేసాం కూడా. మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి, వాటి గురించి చెప్పండి. బిజినెస్ అంటే తప్పకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ నా పర్సనల్ గా ఏం జరిగింది అనేది నేను చెప్తాను. మా ఫ్యామిలీ విషయానికి వస్తే మా డాడీ ఇందులోకి ఏ మాత్రం ఒప్పుకోలేదు, కానీ మా అన్నయ్య బాగా సపోర్ట్ చేశాడు. దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంది, కానీ అది నా పర్సనల్. సో బేసికలీ మా ఫస్ట్ రౌండ్ ని మేము మొదలు పెట్టినప్పుడు మేము ఒక ఇన్వెస్టర్ టర్మ్ షీట్ లో సైన్ చేసిన తర్వాత ఉన్నట్టుండి ఆయన ఇన్వెస్ట్మెంట్ చేయనని చెప్పేశారు. దానికి మేము కారణం ఏంటని కూడా అడిగాము. మీరు అమ్మాయి, మీలో సీరియస్నెస్ లేదు అని చెప్పేశారు. అది నన్ను హర్ట్ చేసింది. బట్ దాని తర్వాత ఏం జరిగిందంటే అలాగే చెప్పారు మిమ్మల్ని. yes, కొంతమంది ఏమన్నారంటే తను పెళ్లి చేసుకుంటుంది, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. ఇంకా ఏమన్నారంటే అవును, హాబీ అన్నారు. హాబీ అని అన్నారు. సో వాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉంటారు, వాళ్ళకి అర్థమవుతుంది మీరంతా సీరియస్ గా ఉన్నారు. లేదు లేదు, తన బ్రాండ్ స్విజల్ అవుతోంది ఐడియా బాజ్ ప్లాట్ఫామ్ మీద. సరే, వాళ్ళకి ఒకసారి టేస్ట్ చూపించండి. అలాగే.